నిన్ను చూస్తేనే చిరాకు లేస్తుంది ఇచ్చి. హలో, పేజ్ నెంబర్ 48. ఏంటి అమ్ములు ఇది అల్లారితో కూడిన ఆటపాటలు? అంటే అక్క అది మా ఫ్రెండ్స్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది. టైం వేస్ట్ చేద్దాని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటక్క నేను కాల్చుకొని పాపం చేసినట్టు మాట్లాడుతున్నావు? అది తప్పని పరిస్థితిలో ఫ్రెండ్స్ బలవంతంగా వెళ్ళాల్సి వచ్చింది. గొడవ పడుతుంది, తిందాం. అమ్ములు కొంచెం తిను, బాగుంటుంది. వద్దక్క. తిను కొంచెం. వద్దక్క. తిను. అమ్ములు మీ అక్క అంత మంచి మటన్ కర్రీ తినబెడితే ఎందుకు తింటలేవు అమ్ములు? దాని జోలికి వెళ్ళనని నేను బలంగా ఫిక్స్ అయినక్క. అవును, ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు. అమ్ములు మనం ఏదైనా ఒక విషయంలో బలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు వారి ఇష్టాన్ని బట్టో బలవంతాన్ని బట్టో బెదిరింపుని బట్టి మన నిర్ణయాలు ఎప్పుడు మారవు. ఒకవేళ అది మారుతుందంటే మనం బలమైన నిర్ణయం తీసుకోలేమని అర్థం. 70 లేదా 80 సంవత్సరాలకు ఉపయోగపడే వీటి విషయంలో, అలాగా ఇంటి విషయంలో, తినే తిండి విషయంలో, కొనే బట్టల విషయంలో, ఆఖరగా జుట్టుకు వేసుకునే రంగు విషయంలో మనం ఎన్నో బలమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అనుక్షణం కాపాడే మన దేవుని విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. నేను ఇంకనూ పాపం చేయను అని మనం పాపం చేస్తున్నామంటే ఎదుటి వారి బలవంతం కారణం కాదురా, బలహీనమైన మనసును బట్టి. అవునక్క, సారీ. అప్పుడు తెలుసుకున్నాను.